సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మిగతా అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. కోస్తాంధ్రలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వారం రోజుల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది వెదర్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ను ఇప్పట్లో వర్షం వీడేలా లేదు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. 2 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రానున్న 4 రోజులు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశముందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. చలి తీవ్రత సైతం పెరిగే అవకాశముందని తెలిపింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.